నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ టికెట్లు అమ్ముకుంటుంది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాప్తాడు శాసనసభ్యులు. అనంతలో పోటీ చేస్తా వైకుంఠం ప్రభాకర్ చౌదరి. వచ్చే ఎన్నికల్లో ఆదరించండి, అండగా ఉంటాం హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి వికే పార్థసారథి. అనపర్తిలో న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు అందరినీ మద్దతు కోరుతూ ముందుకు సాగిన పాదయాత్ర. మీ మద్దతుతోనే నా విజయం, కార్మికుల మద్దతు కోరుతున్న ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల టికెట్లు, ఎంపీ టికెట్లు అమ్ముకుంటుందనే రాప్తాడు శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి అన్నారు. వైఎస్ జగన్ పేదవారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి జిల్లాలో పోటీ చేస్తున్నారని ప్రకాష్ రెడ్డి గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ డబ్బున్న వారికి, కాంట్రాక్టర్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు టికెట్లు ఇస్తూ ఎలాగైనా గెలవాలని చూస్తున్నదన్నారు. లోకేష్ బాబు రాష్ట్రమంతా తిరిగి రెడ్ బుక్ రాసుకుంటున్నానని చెప్పారని, మరి అందులో తెలుగుదేశం పార్టీ కోసం ఎన్ని సంవత్సరాలు పనిచేసిన వారి పేపర్లు కూడా రాసుకుంటున్నారా అని ఎద్దేవా చేశారు. లోకేష్ రాసుకునే రెడ్ బుక్ లో ప్రభాకర్ చౌదరి, ఉమా మహేశ్వర్ నాయుడు, నిమ్మల కిష్టప్ప, జితేందర్ గౌడ్ ఇలాంటి నాయకుల పేర్లు కూడా ఉన్నాయా అన్నారు. తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన, పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసి ఎన్ని సంవత్సరాలు జెండా మోపిన వారికి టికెట్ ఇవ్వకుండా ఎవరినో తెచ్చి టికెట్లు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని ఆ పార్టీ శ్రేణులే ఆరోపిస్తున్నారని, తెలుగుదేశం మా అధినేతలే టికెట్లు అమ్ముకుంటున్నారని బహిరంగంగా విమర్శిస్తున్నారని, దీనికి సమాధానం చెప్పండి అని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిలదీశారు. రాప్తాడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, వచ్చే ఎన్నికల్లో గెలుపు తనదేనని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మేమంతా సిద్ధం, జగనన్న వెంట నడవడానికి మేమంతా సిద్ధమని ప్రజలు రాత్రి 1 గంటైనా ఆయన బస్సు వెంబడి పరిగెడుతూ ఆయనను గెలవాలని ప్రయత్నం చేస్తూ ఆయనను చూడాలని తాపత్రయపడుతూ ఆయన పైన ఉన్నటువంటి ప్రేమను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని గమనిస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు జనం గుండెల్లో నిలిచిపోయేలా చేసినటువంటి కార్యక్రమాలు, పథకాలు మళ్ళీ 2024లో కూడా జగనన్నను ముఖ్యమంత్రిని చేసేదానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నట్టుగా తెలియపరుస్తాం. కడప జిల్లా కావచ్చు, కర్నూలు జిల్లా కావచ్చు, అనంతపురం జిల్లా కావచ్చు, జనమంతా జగనన్న వెంటే. మరోవైపు ప్రజలకు మంచి చేసి ఓట్లు అడిగేటువంటి పరిస్థితి లేని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవడానికి చేసిన మంచినేమీ లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల పైన తప్పుడు ప్రచారాలు చేస్తూ మొన్న రాప్తాడుకు వచ్చి కూడా అవే అబద్ధాలు, గతంలో ఏవైతే మాట్లాడుతుంటే అవే అబద్ధాలు. వారి హయాంలో 14 సంవత్సరాలుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి 25 సంవత్సరాలుగా పరిపాలన ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రజల రవీంద్ర ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి కూడా ఏవైతే చేయలేకపోయిన అభివృద్ధి ఉందో అవన్నీ కూడా మేము చేస్తూ ఉంటే, మేము వచ్చిన తర్వాత ఈ అభివృద్ధిని కొనసాగిస్తామని చెప్పుకోవడం తప్ప వారికి వేరే గతంలో లేని పరిస్థితి ఏర్పడదు. 3000 మంది పైన కేసులు పెట్టాడు తోపుడు పరగాల్సిందిగా మాట్లాడతాం. 30 మంది మీద రాప్తాడు నియోజకవర్గంలో చెప్పుకోవడానికి ముందున్నాయి. ఈరోజు ఉద్యోగ అవకాశాల కల్పనలో మీరు మూసేసినటువంటి బంగారు గనులు కల్పించిన, అదేవిధంగా సోలార్ హైబ్రిడ్ పార్కుకు రామగిరిలో భూసేకరణ చేసి రైతులు డబ్బులు ఇచ్చినాం, టెండర్లు పిలిపించినాం. త్వరలో దాని ద్వారా ఆ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి 300 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి ఉద్యోగాలు మేము ఇవ్వబోతా ఉన్నాం. రామగిరి బంగారు గనుల ద్వారా కూడా ఉద్యోగాలు మేము ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా జిల్లాలకి ఏదైతే 1050 మెగావాట్ల సోలార్ ప్లాంట్ శాంక్షన్ చేశారో జగనన్న
దాని ద్వారా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నాం. కేవలం ఒక రామగిరి కనగానపల్లి మండలంలోనే 6,000 ఉద్యోగాలు మేము కల్పిస్తూ ఉన్నాం. ఇవన్నీ మేము ఏదైతే తీసుకొని వస్తామో దాన్ని చూసి మీరు కాపీ చేసి మాట్లాడాల్సిందే తప్ప మీకంటూ స్వచ్ఛంగా ఒక ఆలోచన లేదు. ఈ నియోజకవర్గం పట్ల ఒక అవగాహన లేదు చంద్రబాబు నాయుడు గారు. మరి ఫలితాల సునీత చదువుకున్న 8వ తరగతి మరి ఆమెకు అవగాహన లేకపోవచ్చు. మరి మీ గురించి ఎక్కువగా డబ్బులు చెప్పుకుంటాడు కాబట్టి నీకైనా అవగాహన ఉండాలా. అదేవిధంగా అమ్మ డైరీ ఏర్పాటు చేశాం. అమ్మ డైరీ మా డబ్బులు 20 కోట్ల రూపాయలతో మేము కట్టి ఈ నియోజకవర్గం మహిళా పాడి రైతులకు కానుకగా ఇచ్చాం. రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి అప్పచెప్పాం. ఇందులో ఈరోజు 30,000 లీటర్లను మేము కొనుగోలు చేస్తూ ఉన్నాం ప్రతిరోజు. అనతి కాలంలో 1,00,000 లీటర్ల కొనుగోలుకి అంటే నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఒక్క రైతుకు సంబంధించినటువంటి పాలన అత్యధిక ధరలు ఈ రాష్ట్రంలోని ఏ ప్రైవేట్ ఏజెన్సీ అంటే కూడా ఎక్కువ ధరకు మేము ఉంటా ఉన్నాం. అదేవిధంగా ఇంకా కూడా 30,000 లీటర్ల నుంచి 1,00,000 లీటర్లు కూడా పెంచుకుంటాం. ఇవన్నీ కూడా మేము ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉండేది. మేము ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో ఆల్రెడీ ముందుకు పోయాం. గార్మెంట్ ఫ్యాక్టరీ కూడా 11,500 ఎకరా భూములు కేటాయించారు. దాని నిర్మాణానికి కూడా ఒక సంస్థకు పనులు అప్పచెప్పాము. నేను మళ్ళీ 2024లో జూన్ 4న గెలిచిన తర్వాత 6 నెలల్లోనే గార్మెంట్ ఫ్యాక్టరీని కూడా నిర్మాణం పూర్తి చేసి పనులు కూడా దాంట్లో ఎంప్లాయ్మెంట్ కూడా స్టార్ట్ చేస్తాం. అంటే రాబోయే 6 నెలలు డిసెంబర్ అంటే 2025 జనవరి 1కి నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు కొత్త దొరికే విధంగా కూడా చర్యలు తీసుకుంటాను. 25 ఏళ్ళుగా మీరు ఏం చేయడం, ఈ 5 ఏళ్ళుగా మేము ఎంతో చేశాం. మేము విద్యుత్ గురించి మాట్లాడుతున్నాం. 7 సబ్స్టేషన్లు తీసుకొచ్చాం. చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈరోజు నేను 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి ఉండే ఆయన మరి పరిటాల సునీత కానీ ఎన్నడూ కూడా ఒక టర్మ్లో 7 సబ్స్టేషన్ తెచ్చిన పాపాన్ని కూడా తీసుకొచ్చి 17,000 ఎకరాలు తీసుకొచ్చాం. మరి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో వచ్చి అబద్ధాలు చెప్తా ఉంటే నీకు సంబంధించినటువంటి తోలుకొచ్చిన జనం కూడా వాళ్ళు స్పందించింది లేదు. ఇంటింటికి మంచినీళ్ళు మేము తెస్తామని చెప్తా ఉన్నాం. ఇప్పటికే టెండర్లు పిలిపించాం, పనులు చేస్తూ ఉన్నాం. ఇప్పటికే పిఏబిఆర్ డ్యామ్ నుంచి అనంతపురం 43 కిలోమీటర్ల పైప్ లైన్ అయితే 33 కిలోమీటర్ల పైప్ లైన్ పనులు పూర్తి చేశాం. ఆల్మోస్ట్గా ఇంకొక 10 కిలోమీటర్లకు అది కూడా మీకు సంబంధించిన కాంట్రాక్టర్లు ఎవరో టెండర్లు వేసి ఆ పనులు చేయకుండా స్టార్ట్ చేయకపోకుండా అడ్డుపడింది తప్ప మొత్తం ఆల్రెడీ కూడా పనులు పూర్తి చేశాం. అదేవిధంగా 110 గ్రామాలకు ఆ స్కీమ్ నుంచి 110 గ్రామాలకు 110 కోట్లతో ఆ స్కీమ్ పిఏబిఆర్ నుంచి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు ఇచ్చే విధంగా లోపల ట్యాప్ కనెక్షన్స్ సహా మనం శాంక్షన్ చేసుకుని దాదాపు 40-50% వచ్చే ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చి నేను వచ్చి నీళ్ళు ఇస్తానంటే మేము చేస్తూ ఉండేది. అంటే మేము నీళ్ళు ఇచ్చిన పేదూరు డ్యామ్ గురించి నీళ్ళు ఇస్తానంటాం. మేము ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి ఇంటింటికి మంచినీటికి పథకం జలజీవన్ మిషన్ గ్రాంట్లోనే మేము చేస్తున్నదే నువ్వు చేస్తానంటాం. మరి ఇన్నేళ్ళుగా నువ్వు చేసింది ఏమీ లేదు చంద్రబాబు నాయుడు. కాబట్టి మీరు అనంతపురం జిల్లాలో మీ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు చెప్పే ప్రకారం ఇప్పటికే మీరు 10 సీట్లు కోల్పోయినారు. మీరు ఇచ్చిన టికెట్ల విధానం వల్ల కావచ్చు, లేదంటే మీరు ఈ జిల్లాకు వచ్చి మీరు మాట్లాడుకున్నటువంటి అప్రజాస్వామిక విధానం వల్ల కావచ్చు, లేదంటే ఈ జిల్లా ప్రజలు గుర్తించిన దాని వల్ల కావచ్చు. జగనన్న చేసినటువంటి సంక్షేమము, మీరు చేసినటువంటి మోసము రెండు గుర్తించిన వల్ల కావచ్చు. ఇప్పటికే 10 సీట్లు మీరు కోల్పోయినారు. తప్పకుండా రాబోయే 40 రోజుల్లో ఇంకా ప్రజలు మరొక 2-3 సీట్లు అంటే కనీసం 12-13 సీట్లు ఈ జిల్లాలో మాకు అప్పచెప్పబోతా ఉన్నారు. జగనన్న సంక్షేమాన్ని కోరుకుంటా ఉన్నారు. ఈ జిల్లాలో ప్రజలు జగనన్న సంక్షేమాన్ని కోరుకుంటా ఉన్నారు. జగనన్న నాయకత్వంలోనే ఉపాధి కల్పన జరుగుతుందనేసి కూడా ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే వైజాగ్ సమ్మిట్లో దాదాపు 7 లక్షల మందికి ఉపాధి కల్పించే విధంగా 13 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చినారు. ఆయన ఏదైనా చెప్పిందే చేస్తారు, చేస్తున్నదే చెప్తారు, అంతకుమించి ఏది చేయరు. కాబట్టి నువ్వు ప్రజల్ని మోసం చేయడం అనేది ఒకటి క్లారిటీ ఉంది ప్రజలకు. నువ్వు పెద్ద మోసగాడి అనేది కూడా ప్రజలకు క్లారిటీ ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చివరికి నీకు నీ కొడుకు మిగిలేది 2 బుక్లు మాత్రమే మీ చేతుల్లో. ఆ 2 బుక్లో మేము పేర్లు రాసుకుంటాను, 2 బుక్లో మేము అధికారంలోకి వచ్చినాక మేము మీ పడతాం 2 బుక్లో పేర్లు ఉన్నాయనుకున్నాం. అసలు నువ్వు ఎలక్షనే కాకనే నువ్వు 2 బుక్లో తెలుగుదేశం పార్టీ
ఎమ్మెల్యేలు టికెట్ ఆశించినటువంటి సీనియర్ నాయకుల పేరు రాసుకున్నటువంటి నారా లోకేష్ కుటుంబం న్యాయముకుంటున్నాం. 2 బుక్లో ప్రభాకర్ చౌదరి పేరు రాసుకున్నట్టున్నాం, ఉమామహేశ్వర నాయుడు పేరు రాసుకున్నట్టున్నాం, పరిటాల శ్రీరామ్ పేరు రాసుకున్నట్టున్నాం, జితేంద్ర గౌడ్ పేరు రాసుకున్నట్టున్నాం, అదేవిధంగా నిమ్మల కిష్టప్ప గారి పేరు రాసుకున్నట్టున్నాం. మరి ఈ 2 బుక్లో రాసుకున్న పేర్లు బట్టి చూస్తే ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ జెండాను భుజాన మోసి జీవితకాలం పార్టీని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేసిన వాళ్ళందరినీ తొక్కేసుకొని నీకు డబ్బులు సంచులు మూటలు మోస్తున్నటువంటి వాళ్ళ కోసం నువ్వు 2 బుక్ మెయింటైన్ చేస్తున్నావు అర్థమవుతున్నారు లోకేష్. కాబట్టి మళ్ళీ కూడా అనంతపురం జిల్లాలో 14 కనీసం 12 సీట్లు మేము గెలవబోతున్నాం. 175కు గతంలో వచ్చిన 150 కంటే కనీసం 1 సీట్ అయినా. అనంతపురం అర్బన్ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని నామినేషన్ వేయడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నారు. అనంతపురం నగరంలోని కమ్మ భవన్ నందు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో వైకుంఠం ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తప్పకుండా తనకు న్యాయం చేస్తారని, తెలుగుదేశం పార్టీ తరపున తాను పోటీ చేయడం జరుగుతుందని, కార్యకర్తలు ఎవరు నిరుత్సాహపడొద్దని ప్రభాకర్ చౌదరి అన్నారు. టికెట్ వేరే వారికి ఇచ్చినా ఇంకా చాలా సమయం ఉందని, పార్టీ పునరాలోచన చేస్తుందని, పార్టీ కోసం ఎన్నో డబ్బులు పోగొట్టుకుంటున్నారని, ఆస్తులు అమ్ముకున్నానని ప్రభాకర్ చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా చాలా సమయం ఉందని, నామినేషన్ల సమయానికి పార్టీ క్యాడర్ నాయకులు అభిప్రాయం తీసుకుని తప్పకుండా తనకు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నానని ప్రభాకర్ చౌదరి అన్నారు. సమావేశానికి ఎప్పుడు హాజరు కాని వైకుంఠం ప్రభాకర్ చౌదరి కుమారుడు మధుకర్ చౌదరి హాజరు కావడంతో పార్టీ క్యాడర్ లో నూతన ఉత్సాహం ఏర్పడింది. ప్రభాకర్ చౌదరి కుమారుడు మధుకర్ చౌదరి మాట్లాడుతూ తన తండ్రి పార్టీ కోసం ఎంతో కృషి చేశారని, అటువంటిది పార్టీనే అన్యాయం చేస్తే ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ సాలార్ భాషా, మాజీ డిప్యూటీ మేయర్ గంపన సరిపుటి రమణ వెంకటరెడ్డి, సర్దార్ బట్టి శ్రీనివాస్ చౌదరి, తెలుగు మహిళా నాయకురాలు, తెలుగు యువత నాయకులు, వందలాది మంది పార్టీ అభిమానులు పాల్గొన్నారు. నేను విద్యార్థి దశకు ఒక సామాజిక స్పృహతో బాధ్యతతో రాజకీయాల్లో మొదలుపెట్టింది. 1923 నుంచి ఆనాడు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రస్థానం మొదలుపెట్టి నేటి వరకు కూడా అభివృద్ధి ఒక శ్రామికుడిగా మీరు సామాజిక బాధ్యత తీసుకుని సమాజం పట్ల చిత్తశుద్ధితో పనిచేయాలా, భగవంతుడు అవకాశం ఇస్తే మనసు పనిచేయాలా, అదేవిధంగా వీలైనంత ముందు అవినీతికి అక్రమానికి దూరంగా ఉండాలా, భిన్నంగా ఉండాలా, రాజకీయంలో సేవాభావం వ్యాపారం కాదని దానికి నిర్వచించే విధులనే మనం ఆచరించి ప్రయత్నాలనేటువంటి ఒకే ఒక ఆలోచన తీసుకొని ఇది కవర్ చేయి. నేను వచ్చాక కాదు. దీనివల్ల నేను నా కుటుంబ సభ్యులు లేదా నాతో ఉన్నటువంటి సాధన చాలా ముఖ్యంగా అనేక కష్టాలు నష్టాలుగా పడేటువంటి సినిమాలు కూడా అప్పుడప్పుడు నాకు ఆ ఉదాహరణలు కూడా ప్రతిఫలిస్తూ ఉంటే మనసుకు బాధపడుతూ ఉన్నప్పుడు కూడా ఒక లక్ష్యం కోసం సమాజం కోసం పనిచేస్తున్నా ముందుకు సాగుతున్న అనేక సందర్భాల్లో కష్టాన్ని నష్టాన్ని భరించి మాతో పాటుగా రాని చెప్పి అందరూ కూడా ఈ యొక్క సామాజిక హితం కోసం పనిచేస్తున్న వ్యక్తులుగా తీర్చిదిద్దే రీతిలో మీ అందరూ కూడా సాధించిన పేరు పేరున మనం ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఆ యొక్క పార్టీ నాయకుల యొక్క అధినాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుల యొక్క నేతృత్వంలో విధానాలు సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసిన పరిస్థితి. నందమూరి తారక రామారావు గారు పార్టీ వ్యవస్థాపకులుగా ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో నేతృత్వంలో విధి విధానాలకు వచ్చి మనం ఆయన ద్వారా ఏర్పడినటువంటి పార్టీలో పనిచేస్తూ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మళ్ళీ ఆయన నాయకత్వంలో మనందరూ పనిచేస్తాము. అధికారం ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు అనేక సందర్భాల్లో మనందరూ పరిశ్రమించాలి.
అదేవిధంగా ఇన్ని దశాబ్దాల్లో గతంలో పనిచేసినటువంటి వేరే సెల్ తీసుకున్నా ఆ పోరాటానికి ఈ యొక్క 2019 నుంచి 24 ఐదేళ్లలో చేసినటువంటి పోరాటానికి శ్రమకి దానికి తిరిగి మద్దతు నాలుగులో ఉన్నటువంటి తేడా మనందరూ కూడా చూశాం. ఎందుకంటే ప్రభుత్వ పరంగా అనేక ఒత్తిళ్లు అందరి మీద వచ్చాయి. వ్యాపారస్తులు కావచ్చు, అదేవిధంగా ఇతర సమాజంలో వివిధ జీవనోపాధి చేసేటువంటి వ్యక్తులు కావచ్చు, లేదా రాజకీయ పరంగా వివిధ ప్రజా సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, సమస్యల పట్ల సమాజం పట్ల చిత్తశుద్ధితో అన్యాయం జరిగిందని చెప్పి చాటే నీతిలో అక్కడక్కడ నిరసన చేస్తాం, ధర్నా చేస్తామంటే ఆంక్షలు విధించి రాజకీయ నాయకులు పార్టీలు సంఘాలు చేయడానికి వీలేదు అని చెప్పి ఒక చట్ట ప్రకారం అందరినీ నిర్వహించేటువంటి అప్రజాస్వామిక పరిస్థితిని ఐదేళ్లలో మనందరం కూడా చూశాము. అందులో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ఆదేశంగా ఇచ్చినప్పుడు ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి మనం అనేక రకాలుగా ఈ అందరినీ చాలా మందిని ఒత్తిడి తెచ్చి నియోజకవర్గం కావచ్చు, అదేవిధంగా వచ్చినటువంటి సిద్ధంగా తాడిపత్రి లేదా కళ్యాణ ప్రాంతాలు వాళ్ళు కూడా ఒక గుండెగల్ విద్యార్థులు వస్తే మనం రావడానికి సమాచారం పెట్టాను. ఇక్కడ ఈ నియోజకవర్గాల్లో అందరూ కూడా పనిచేశాం. దీని ఫలితంగా నా మీద 2019 వరకు ఒక్క కేసు లేదు, కానీ ఈ రోజు 8 నుంచి 9 కేసులు నా మీద బనాయిస్తే ఈ వేదిక మీద ఉన్నటువంటి వ్యక్తులు, ఇక్కడ కూర్చున్నటువంటి మహిళలు అందరి మీద కూడా అక్రమ కేసులు బనాయించి పోలీస్ యొక్క ఒత్తిడితో మరి అనేక రకాలుగా మానసిక క్షోభం గురి చేస్తే అందరికీ అందరూ ఉన్నాం, పార్టీలో ఉన్నామని చెప్పి నేను వాళ్ళని అప్పులు చేసుకుని నాతో సహా ఆ కోర్టు వ్యవహారాలన్నింటినీ కూడా మనం ఏ విధంగా వాటిని పరిష్కరించుకోవడం మనమే పరిష్కరించుకున్నాం. దీనికి పార్టీ అడ్వకేట్లు పెట్టలే, లేదా పార్టీ నుంచి ఏ ప్రసాదం సొంతంగా మనమే నిర్మించుకున్నటువంటి న్యాయవాదులు కావచ్చు, ఇతరులతో మరి మనకు ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, దాని వలన పోరాటం చేస్తున్నాం. కారణం ప్రతిలో కూడా పోయి అధినేతని చెప్పి పార్టీకి చెప్పి మీరు పని చేయని ఆయన మీద అనేక ఒత్తిళ్లు కాకూడదు, ఆధారపడకూడదు. మనకు మనం నిలదొక్కున్నప్పుడే నాయకత్వం నిలబడుతుంది. ఆ నిలదొక్కుని ఎదురుండే అలవాటు కార్యకర్తతో సహా నాయకులను అలవర్చుకోవాలని ఆ యొక్క విధానాన్ని నేర్చుకోండి అని చెప్పి తీర్చిదిద్దిన నియోజకవర్గం జిల్లా ముఖ్య కేంద్రం అని చెప్పి మనం చేస్తున్నాం. ఆ విధంగా అనేక రకాలుగా ఆడుకుంటున్నాయి ఎదుర్కొన్నాం. నాకు తెలుసు, ఎందుకంటే ఒక వ్యక్తి వ్యాపారాల్లోనో లేదా ఇతరత్ర వేరే వ్యవహారాల్లోనో తన ఇష్టం వచ్చిన రీతిలో కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. తప్పుగానే ఏదైనా ఎంత ఉందో దాన్ని బట్టి తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటాడు. కానీ రాజకీయాల్లో దిగిన కార్యకర్త కావచ్చు, మొదటి తరగతి నేత కావచ్చు, దిగ్గుశ్రేణి నాయకులు కావచ్చు, అదేవిధంగా నియోజకవర్గం జిల్లా నాయకులు కావచ్చు, డబ్బు ఉందో లేదో. హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండల కేంద్రంలో జేహోబీసీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఉమ్మడి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథి హాజరయ్యారు. అనంతరం పార్థసారథి మాట్లాడుతూ బీసీలకు పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ. చట్టసభలో రిజర్వేషన్లు తీసుకొచ్చి నాయకులను తయారు చేసిన విశ్వవిద్యాలయం తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో హిందూపురం శాసనసభ అభ్యర్థి నందమూరి బాలకృష్ణకి పార్లమెంట్ అభ్యర్థిగా నాకు 2 ఓట్లు సైకిల్ గుర్తుకు వేయించి అఖండమైన మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదేవిధంగా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా అట్టడుగు కులాలకు చెందినటువంటి వ్యక్తులు కూడా ప్రాధాన్యత ఇచ్చి అవకాశాలు ఇచ్చి పాలనలో భాగస్వామ్యం చేసి వాళ్ళను కూడా నడిపించడం కూడా జరుగుతూ ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన ఒక దుర్మార్గమైనటువంటి పాలన, ఒక అస్తవ్యస్తమైనటువంటి పాలన ఈ రోజు చూస్తా ఉన్నాం. 13 లక్షల కోట్లు ఈ రోజు అప్పులు చేసి కుప్పలు పెట్టాడు. అప్పులు చేసేది గొప్ప కాదు, ఏదైనా కానీ సంపదను సృష్టించి ఆ సంపదను ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తారు, ఆ సంపదని సంక్షేమ కార్యక్రమాలకి, అభివృద్ధి కార్యక్రమాలకి వెచ్చిస్తారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అప్పుల మీద అప్పులు పెట్టేసి ఒక వెనిజులా రాష్ట్రం ఉండేది ప్రపంచంలో, ఆ వెనిజులా రాష్ట్రంలో దేశం ప్రపంచంలోనే సంపన్నమైనటువంటి దేశం. ఆ దేశం ఈ రోజు అవిధమైన దేశంగా తయారైందంటే ఇట్లా పిచ్చి వాళ్ళు పాలిస్తేనే ఆ విధంగా ఉంటుంది. ఎవరికి అవగాహనలా ఆలోచనలా
తలకాయ లేదు. ముఖ్యంగా ఈ రోజు ఒక విజన్ ఉండాలి, భవిష్యత్తు ముందు చూపు ఉండాలి. ఆ ముందు చూపు ద్వారానే ఏదైనా కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉండాలి. 2014 ఎన్నికల్లో మనం దాదాపు 16,000 కోట్ల రూపాయలు అప్పున్నటువంటి సందర్భంలో 10 బాధ్యతలు చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన శక్తి సామర్థ్యాలతో ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా అభివృద్ధి పథకంలో నడిపించినటువంటి వ్యక్తి. కానీ 2019 తర్వాత చూసమే హామీలు ఇచ్చాడు. ఏదో అందరినీ వాడు వైటింగ్ చేస్తామని చెప్పాడు. అది ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. మన మనసుల ప్రాంతానికి వస్తే నీళ్ళు తీసుకొచ్చి చెరువులు నింపుతామన్నారు. ఎక్కడ కూడా ఏ ఒక్క చెరువు కూడా నిండలేదు. అట్లా ఒక పరిశ్రమ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పరిశ్రమలు వస్తేనే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన ప్రాంతం అభివృద్ధి ఉంటుంది. మనకి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కియా పరిశ్రమ తీసుకొచ్చాం. కియా పరిశ్రమ అంటే 13,000 కోట్ల రూపాయలు వచ్చింది. ఆ పరిశ్రమ అభివృద్ధి చేస్తే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా 50,000 ఉద్యోగాలు వచ్చాయి. మన ప్రాంతంలో భూములన్నీ కూడా ఈ రోజు కోట్ల తల్లి కలుగుతున్నాయంటే కియా పరిశ్రమ వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రోజు అనంతపురం నుండి అప్టే మనకి లేపాక్షి నారాయణ సిటీ మన బాండ్ల వరకు కూడా కోట్ల రూపాయల భూములు పెరుగుతున్నాయంటే మన సంపద పెరిగినట్లే కదా, మనం ఆర్థికంగా ఎదుగుదల అయినట్టే కదా. ఇవన్నీ కూడా ఆలోచన చేయాలా. రేపు భవిష్యత్తులో కూడా మనకి లేపాక్షి నారాయణ సంబంధించి దాదాపు 8,544 ఎకరాల భూమి అక్కడ ఉంది. దాన్ని కూడా కొట్టేయాలని రాజశేఖర్, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి బావుకి దారాదత్తం చేసేకపోతే మన నాయకుడు ట్రిబ్యునల్కి వేయించి అది ఆపివేయించడం జరిగింది. రేపు భవిష్యత్తులో తప్పనిసరిగా ఆ భూమిలో మనకు తెలుసు పీన్యా బెంగళూరు సిటీలో ఉన్నటువంటి పీన్యా ప్రాంతంలో ఈరోజు 15 కోట్ల 20 కోట్ల ఎకరాల భూమి ఉంటే, అదేవిధంగా ఆ సిటీ చాలా క్రిక్కిరిసిపోతున్నటువంటి తరుణంలో వాళ్ళంతా కూడా ఈ ప్రాంతానికి వచ్చిన దానికి సిద్ధంగా ఉన్నారు. ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంది. భూమి ధర ₹1,00,00,000 ఇస్తే దాదాపు ఎన్ని కోట్లు అవుతుందో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఈ రోజు 10,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి దాన్ని అమ్మేదాన్ని చూస్తే మన నాయకుడే ఆపించడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో తప్పనిసరిగా అక్కడ పరిశ్రమలు తీసుకొస్తాం. మన యువనాయకుడు లోకేష్ బాబు గురించి చెప్పారు మొన్ననే. దాదాపుగా సౌత్ కొరియాకి చెందినటువంటి ఎవరు ఇండస్ట్రియలిస్ట్ అందరూ కూడా వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారని. తప్పనిసరిగా వస్తారు, తప్పనిసరిగా పరిశ్రమలు వస్తాయి. మన ప్రాంతం ముఖ్యంగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. దానికి మన యువకులందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి. ఈ రోజు చూస్తా ఉన్నాం, ఎక్కడ ఒక డిఎస్సి కండక్ట్ చేశాడా, ఎక్కడ డిఎస్సి కూడా కండక్ట్ చేయాలా. నేను చెప్పి చెప్పినటువంటి సందర్భంలో 95 నుండి 99లో 3 డిఎస్సీలు కండక్ట్ చేశాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచించాం. అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ అయితేనేమి 8 డిఎస్సీలు కండక్ట్ చేశాం. ఈ రోజు దుర్మార్గుడు వచ్చిన తర్వాత ఒక డిఎస్సీ కూడా ఎక్కడ కండక్ట్ చేయలేదు. ఉద్యోగాలు 4 లక్షలు ఇస్తారని చెప్పాడు. అవి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాడు. 5,000 రూపాయలు జీతం వచ్చే ఉద్యోగాలు. మా నాయకుడు కూడా చెప్తున్నారు, 20 లక్షల ఉద్యోగాల్ని సృష్టిస్తాం, తప్పనిసరిగా అందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా 50 సంవత్సరాలు పైన ఉన్నటువంటి వాళ్ళకి పెన్షన్ కూడా 4,000 రూపాయలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. గ్రామాల్లో మన సూపర్ 6 కూడా అందరూ కూడా మొత్తం రచ్చబండలు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. రైతులు కూడా 20,000 రూపాయలు తొలగే వర్షాలు పడితేనే ఈ అకౌంట్ వేయడం జరిగింది. అదేవిధంగా మన ఆడబిడ్డలకి ముఖ్యంగా దీపం పథకం కింద ఆనాడు దీపం పథకం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారి. తర్వాత ఈ రోజు 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు చదువుకున్నటువంటి వాళ్ళు ఇంట్లో ఉండే డిగ్రీ పాస్ అయితే వాళ్ళకి నెలకు 3,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తల్లి దీవుల కింద ముఖ్యంగా ప్రతి ఇంట్లో ఎంతమంది చదువుతా ఉంటే నలుగురుంటే 60,000, ముగ్గురుంటే 45,000, ఇద్దరుంటే 30,000, ఒకరుంటే 15,000. ఆ విధంగా ఆదుకోవడం జరుగుతుంది. ఉచిత బస్సు మహిళా సోదరి మనందరూ కూడా అంటే ఇన్ని కార్యక్రమాలు అమలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ముందు ఆ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆదరణ పథకం ఇచ్చాం. ఆ బీసీలందరికీ కూడా పనిముట్లు ఇచ్చాం. ఈసారి కూడా ఆ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది. బీసీ సప్లాన్ ప్రతి సంవత్సరం కూడా 10,000 కోట్ల రూపాయలు వెచ్చించి బీసీలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ ద్వారా కూడా నిధులు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చేశారు దాదాపుగా 63 కార్పొరేషన్లు పెట్టాడు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. ఆ కార్పొరేషన్లకి బొట్టు కాదు కదా, తోడుబొట్టు కూడా ఇవ్వలేదు. ఆ రోజు మనం కార్పొరేషన్లు పెట్టాం, కార్పొరేషన్ నిధులు ఇచ్చాం, ఆ కార్పొరేషన్ ద్వారా ఖర్చు చేశాం. అవునా కదా? ఇవన్నీ కూడా ఆలోచన చేయాల. రైతాంగాన్ని కూడా ఆదుకున్నాం. ఆ రోజు డ్రిప్ ఇచ్చాం, స్ప్రింక్లర్లు ఇచ్చాం, గుడ్డగిలి గొడ్లు ఇచ్చాం, ట్రాక్టర్లు ఇచ్చాం, అన్ని ఇచ్చి ఆదుకున్నాం. ఈ ప్రభుత్వంలో ఎక్కడ ఒక జాయింట్ కూడా డ్రిప్ ఇచ్చారా? అదేవిధంగా ఆ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత
మనకి కళ్యాణదుర్గంలో ఒక మీటింగ్ ఉండేది. ఆ రోజు రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు వచ్చారు. ఇక్కడికి వస్తే ఆ సందర్భంలో మన సార్కి చెప్పారు, చంద్రబాబు నాయుడు గారికి, సార్ అనంతపురం జిల్లా కరూరు జిల్లా, ఈ కరూరు జిల్లాలో 10 ఎకరాలు ఉండే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు, భోజనం జరగదు అని చెప్పి ఆ రోజు రిలాక్సేషన్ ఇప్పించారు. 10 ఎకరాలు ఉండే వాళ్ళు కూడా పెన్షన్స్ ఇచ్చాం, అదేవిధంగా రేషన్ కార్డ్స్ ఇచ్చాం. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మొత్తం 10 ఎకరాలు ఉండే వాళ్ళకు కూడా పెన్షన్లు ఇస్తాం, రేషన్ కార్డ్స్ కూడా ఇచ్చి తీద్దాం. మూడో రోజు న్యాయం కోసం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నల్లమిల్లి కోసం వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు ఎక్కడ చూసినా ఒకటే మాట, మేమంతా నల్లమిల్లి వెంటే అంటున్న వర్తకులు, మహిళలు, గ్రామస్తులు మీ నిర్ణయమే నా నిర్ణయం అంటూ నల్లమిల్లి అనపర్తిలో న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమంకి స్పందన వస్తుంది. అనపర్తి మండలంలో రైస్ మిల్లు కార్మికుల మద్దతు కోరిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి జగనన్న ప్రభుత్వంలో సంక్షేమ ఫలాలు అందడం పట్ల హర్ష వ్యక్తం చేసిన రైస్ మిల్లు కార్మికులు వచ్చే ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా డాక్టర్ సూర్యనారాయణ రెడ్డిని గెలిపించుకుంటామంటూ మద్దతు ప్రకటించిన రైస్ మిల్లు కార్మిక సోదరులు అనంతరం వీర రామచంద్రపురం గ్రామంలో శ్రీచక్ర ఆయిల్స్ యాజమాన్యం మరియు సిబ్బంది మద్దతు కోరిన వైఎస్ఆర్సీపీ అనపర్తి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి. ఈ కార్యక్రమంలో చక్ర ఆయిల్స్ ఎండి చింత గోపాలకృష్ణారెడ్డి, గ్రామ సర్పంచ్ సుధాకర్ రెడ్డి, కన్వీనర్ కర్రి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీటీసీ కోణాల సాయిరామరెడ్డి, జగన్ తదితర నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా మరి జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా పేదవాళ్ళకి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు. అమ్మఒడి కానీ, చెయ్యదు కానీ, లేదంటే ఈబీసీ నేస్తం కానీ, కాపు నేస్తం కానీ, పెన్షన్ 65 సంవత్సరాల నుంచే కానీ వచ్చేది కాదు. అది 60 సంవత్సరాల పోతే పెన్షన్. మరి పిల్లల చదువుకు కూడా సహకరిస్తున్నారు. ఇన్ని పథకాలన్నీ జగన్ గారు వచ్చిన తర్వాత పెట్టారు. మరి మీరు మళ్ళీ ఓట్లేసి గెలిపిస్తే తప్పనిసరిగా జగన్ గారికి పథకాలు కంటిన్యూ చేస్తారు. మరి ఇంకా నెల 15 రోజుల్లో ఎలక్షన్ ఉంది. మీకు 2 ఓట్లు ఉంటే 2 కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మీరందరూ కూడా గెలిపించేస్తున్నారని కూడా కోరుతున్నాను. పోయినసారి ఎలక్షన్లో మీరందరూ కూడా ఓట్లేసి గెలిపించారు. అదేవిధంగా ఒక నెల 15 రోజుల్లో మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. మరి జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా పేదలకు సంబంధించి ఏ పథకాలు పెట్టారో అన్నది కూడా మీ అందరికీ కూడా తెలుసు.
అమ్మఒడి అవనివ్వండి, చేయూత అవనివ్వండి, ఈబీసీ నేస్తామండి, కాపు నేస్తామనివ్వండి, లేదంటే డ్వాక్రా రుణాలు రద్దు అవనివ్వండి. పెన్షన్ కూడా గతంలో 60 సంవత్సరాలు నిండితేగానే వచ్చేది కాదు. ఈ రోజున 60 సంవత్సరాలు నిండిపోతే ఒకే పెన్షన్. ఇన్ని రకాలుగా మరి జగన్ గారు వచ్చిన తర్వాత పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా అందుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి అయితే తప్పనిసరి ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. మీకు తెలుసు, గతంలో తెలుగుదేశం టైంలో ఏమి ఇచ్చారా ఏంటి అన్నది, జగన్ గారి టైంలో ఎలాగ ఇచ్చారా అన్నది కూడా మీకు తెలుసు. కాబట్టి మరి వచ్చే ఎన్నికల్లో మీకు 2 ఓట్లు ఇస్తారమ్మా. 2 కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యేలా మీరందరూ కూడా సహకరించాల్సి మిమ్మల్ని అందరికీ కూడా కోరుతున్నాను. బుడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగుదేశం పార్టీ టికెట్లు అమ్ముకుంటుంది తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, రాప్తాడు శాసనసభ్యులు. అనంతలో పోటీ చేస్తా వైకుంఠం ప్రభాకర్ చౌదరి. వచ్చే ఎన్నికల్లో ఆదరించండి, అండగా ఉంటాం హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి వికే పార్థసారథి. అనపర్తిలో న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు అందరినీ మద్దతు కోరుతూ ముందుకు సాగిన పాదయాత్ర. మీ మద్దతుతోనే నా విజయం, కార్మికుల మద్దతు కోరుతున్న ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి.